ఇంజనీరింగ్ కాలేజీల పరిస్థితి చూడండి. ఇవి కాలేజీలా లేకపోతే రక్తం దాగే ఇంకేమన్నా దరఖాస్తు గడువు ముగియక ముందే మేనేజ్మెంట్ సీట్లు మొత్తం గాయబైనాయట. బి కేటగిరీ సీట్లలో కాలేజీల ఇష్టారాజ్యం 5 లక్షల నుంచి 20 లక్షల వరకు డొనేషన్లు వసూలు చేస్తున్నారట. హైదరాబాద్లోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా సీట్ల దందా జోరుగా నడుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని దాదాపు అన్ని కాలేజీల్లో బి కేటగిరీ కోటా హౌస్ఫుల్ అని అక్కడ సిబ్బంది చెబుతున్నారు. దరఖాస్తు గడువు ముగియక ముందే సీట్లను అమ్మేసుకుంటున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు ఈ నెల 15వ తేదీ వరకు గడువు ఉన్నదట. నోటిఫికేషన్ ఇచ్చిన నాటి నుంచి దరఖాస్తు చేసుకోవడానికి కనీసం వారం రోజుల పాటు సమయం ఉంటుంది. ఈ లెక్కన జూలై 1వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చిన కాలేజీలైనా మంగళవారం వరకు దరఖాస్తులు స్వీకరించాలి. కానీ వాస్తవ పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయి. కొన్ని టైర్ 1 కాలేజీలు పేపర్ నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ దరఖాస్తు చేసుకునే లింకును మాత్రం డీయాక్టివేట్ చేసినాయట. ఎందుకంటే అవన్నీ ముందే అమ్ముడుపోతాయి. ఇప్పుడు చాలా టాప్ 10 కాలేజెస్ అని ఉంటాయి. ఈ వాసవి కానీ, లేకపోతే ఇక్కడ గోకరాజు గంగరాజు కానీ, సివిఆర్ కానీ అండ్ సిబిఐటి కానీ, ఇట్లా కొన్ని టాప్ 10 కాలేజెస్ అని ఉంటాయి. కొన్ని ఇందులో ఎప్పుడో అయిపోతాయి. అవి డబ్బులున్న వాళ్ళు ఎప్పుడో మేనేజ్మెంట్ కోటా సీట్లని 10 లక్షలకు 20 లక్షలు కొనేస్తారు. బాచుపల్లి, నిజాంపేట్, గండిపేట్, మొయినాబాద్, శంషాబాద్, ఇబ్రహీంపట్నం, ఉప్పల్, నాగోల్, కీసరా, ఘట్కేసర్ ప్రాంతాల్లోని కాలేజీల్లో ఇదే పరిస్థితి ఉన్నదట. బి కేటగిరీ సీట్ల కోసం ఆయా కాలేజీలకు వెళ్లిన విద్యార్థులు, తల్లిదండ్రులు వాపోతున్నారు. కండ్లకోయ, దుండిగల్, గండిమైసమ్మ ప్రాంతాల్లోని టైర్ 2 కాలేజీల్లో కొన్ని అసలు ప్రకటనలు ఇవ్వకుండానే సీట్లు అమ్ముకున్నాయట. వాస్తవానికి ప్రభుత్వ నిబంధనల మేరకు వివిధ యూనివర్సిటీల నుంచి గుర్తింపు కలిగిన కాలేజీల్లో 70% సీట్లు కన్వీనర్ కోటాలో ఉంటాయి. 30% సీట్లు మేనేజ్మెంట్ కోటాలో భర్తీ చేయాలి. అంటే అదే బి కేటగిరీ అంటారు దాన్ని. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో కలిపి మొత్తం 1,25,000 సీట్లుంటే ఇందులో 88,000 అంటే 70% ఎప్సెట్లో ర్యాంకులు పొందిన అభ్యర్థులకు కన్వీనర్ కోటాలో కౌన్సిలింగ్ ద్వారా సీట్లు కేటాయిస్తారు. ఇక మిగిలిన 30% అంటే దాదాపు 37,000 సీట్లు మేనేజ్మెంట్ కోటా కింద కాలేజీలు అమ్ముకుంటున్నాయి. అయితే ఇవి కూడా మెరిట్ ప్రాతిపదికన కేటాయించాలి. అయితే మధ్యతరగతి విద్యార్థుల తల్లిదండ్రులు వారి నివాసాలకు సమీపంలోని కాలేజీలకు వెళ్ళి మేనేజ్మెంట్ కోటా సీట్ల గురించి వాకబు చేస్తే టైర్ 1 కాలేజీల్లో సీట్లన్నీ నెల కిందనే 8 లక్షల నుంచి 20 లక్షల వరకు అమ్ముడుపోయినాయట. టైర్ 2 కాలేజీల్లోనైతే 5 నుంచి 8 లక్షల వరకు డొనేషన్లు వసూలు చేస్తున్నారట. ఇంత ఘోరంగా ఉంది పరిస్థితి. మొత్తం రక్తం తాగడమే, ఇంకేం లేదు. ఇక ఆ మేనేజ్మెంట్ సీటు మా నార్మల్ కామన్ వ్యక్తి అయితే అసలు కొనలేడు. ఇప్పుడు ఆ 8 లక్షలకి 20 లక్షల దానికి సంబంధించిన ఒక రిసిప్ట్ ఉండదు. మీరు అది మాట్లాడుకునేటప్పుడు కనీసం లోపలికి ఫోన్ కూడా ఎంట్రీ ఉండదు. మొత్తం అన్ని చెక్ చేసి లోపలికి పంపిస్తారు. అంత ఘోరం. అది జస్ట్ డొనేషన్ అనమాట. అంతే, క్యాష్ తీసుకుపోయి వాళ్ళకి ఇవ్వాలి.